ఒక్క నెగెటివ్ ఆలోచన జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసా మీకు? రామాయణంలో జరిగిన ఒక చిన్న కథ కాదండి, నిజం ఇదే. అయోధ్యలో రాముడికి పట్టాభిషేకానికి అందరూ ఎంతో ఆనందపడతారండి. ఒక పక్క పట్టాభిషేకం జరుగుతుంది. అందరూ సంతోషంగా ఉంటారు. కానీ ఒక దాసి మందర కైకేయి మనసులో ఒక నెగెటివ్ ఆలోచన పెడుతుంది. ఏమని? రాముడు రాజైతే నీ స్థానం పోతుంది అని. ఆ ఒక్క థాటు కైకేయి మనసుని పూర్తిగా మార్చేసింది. ఎందుకంటే ఆమె మానసిక బలహీనురాలయిపోయిందండి ఆ నిమిషంలో. అసల రాముడు రాజు అయితే కైకేయి స్థానం మారిపోతుంది అన్న మాట అసలు నిజమే కాదు. కానీ ఆమె నమ్ముతుంది. అందుకే రాముడిని ఏం చేసిందండి, అరణ్యవాసానికి పంపించింది. ఆ తర్వాత ఏమైంది, అందరూ కైకేయిని అసహ్యించుకున్నారు. ఆమెను తిట్టారు. ఆమెను పట్టించుకోలేదు. ఆమె ఒక చీకటి గదిలో కొన్ని రోజులు దుర్భరమైన జీవితాన్ని గడపవలసి వచ్చింది. ఒక్క నెగెటివ్ ఆలోచన తన జీవితాన్ని మార్చేసిందండి. అది నిజం కాదు. కానీ మనం నమ్మితే అదే నిజమైపోతుందండి. అందుకే మన ఆలోచనల్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఇలాంటి రామాయణ జ్ఞానం కోసం నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి.